మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక ప్లే స్కూళ్ల తరహాలో అంగన్వాడీలు 3వ తరగతి వరకు అక్కడే విద్యాబోధన, ప్రతి కేంద్రానికి ఒక టీచర్ నియామకం. 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ బడులు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేస్తాం. విద్యావేత్తలు విశ్రాంతత ఐఏఎస్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో విద్యా వ్యవసాయ కమిషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద ప్లే స్కూళ్ల తరహాలో అంగన్వాడీలు ఇప్పటి నుంచి 3వ తరగతి వరకు ఉంటాయి అంటూ వార్త. శాసనసభ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ బిల్లు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు, ఏటా 20,000 మందికి నైపుణ్య శిక్షణ, ముసాయిదాపై సీఎం డిప్యూటీ సీఎంల చర్చ అంటూ 6వ పేజీలోని వార్త. గ్రూప్ 2 రాత పరీక్ష వాయిదా, నోటిఫికేషన్ వచ్చాక ఇది 4వసారి. డిసెంబర్లో నిర్వహిస్తామన్న టీజీపీఎస్సీ. సిడిపిఓ ఈఓ పోస్టుల రాత పరీక్ష రద్దు అంటూ 2వ పేజీలోని వార్త. ఇది కూడా ఇప్పటికీ 4 సార్లు వాయిదా పడ్డది గ్రూప్ 2 పరీక్ష. అల్లకల్లోలంలో విండోస్ సాంకేతిక సమస్య, ప్రపంచ వ్యాప్తంగా కలకలం అంటూ వార్త. ఆగిపోయిన వందల కొద్ది విమానాశ్రయాల్లో ప్రయాణికుల గగ్గోళ్లు, బ్యాంకింగ్ సేవలకు కుదుపు, స్టాక్ మార్కెట్ కు భారీ దెబ్బ, మూగబోయిన మీడియా, క్రౌడ్ టెక్ అప్డేట్లతో తలెత్తిన సమస్య, భారత్లో ప్రభావం కొంత తక్కువే, సమస్యను పరిష్కరించమన్న దిగ్గజ టెక్ సంస్థ అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. గల్లుమన్న పల్లె, పెద్దవాగు ప్రాజెక్టుకు 25 చోట్ల గండ్రు, అశ్వారావుపేట మండలంలోని ముప్పు ప్రాంతాలలో జనజీవన అస్తవ్యస్తం, చీకట్లోనే పలు గ్రామాలు, పంట పొలాల్లో ఇసుక మేటలు, కొట్టుకుపోయిన పశువులు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ. శ్రీశైలం వైపు కదిలిన కృష్ణమ్మ, జూరాల నుంచి 37,000 క్యూసెక్కులు, గోదావరి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ. 6 జిల్లాల్లో కుండపోత, భూపాలపల్లి జిల్లా పెద్దపేటలో 20.2 సెంటీమీటర్లు, పలు చోట్ల కొట్టుకుపోయిన రోడ్లు అంటూ వార్త. గవర్నర్ల రానపై సమీక్ష, అధికారంగా 361ను పరిశీలించేందుకు సమ్మతించిన సుప్రీంకోర్టు. బెంగాల్ రాజ్భవన్లో మహిళలపై వేధింపులు, వివాదం నేపథ్యంలో కీలక నిర్ణయం అంటూ 7వ పేజీలో వార్త. ఇది ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఈఎంఆర్ సీట్లలో 85% తెలంగాణ విద్యార్థులకే అంటూ 3వ పేజీలో వార్త. ఇది 95% బీటెక్ సీట్లు తొలి విడతల్లోనే భర్తీ, 78,694 సీట్లలో 75,200 కేటాయింపు, 23 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే సీటు దక్కేది అంటూ వార్త వేసుకొని వచ్చింది 3వ పేజీలో వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.